సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేస్తుంది. ఇక నేడు మాఘ పౌర్ణమి నుంచి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించినట్లుగా టీడీపీ వర్గాలు తెలిపాయి. రెండు పార్టీల అధ్యక్షులు అటు చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా దీనిని విడుదల చేస్తారని సమాచారం. జాబితాలో 65 నుంచి 70 మంది వరకు అభ్యర్థులు ఉండే అవకాశం కనిపిస్తుంది. వీరిలో టీడీపీ నుంచి 50, జనసేన నుంచి మిగతా వారు ఉంటారని అంటున్నారు. రైట్గా నేడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేనకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితా అయితే ఈ రోజు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు మంచి రోజు కావడంతో మాఘమాస పౌర్ణమి కావడంతో దీన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించాయి టీడీపీ వర్గాలు. అయితే దీనికి సంబంధించి ఉదయం 11 గంటలకు ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు టీడీపీ జనసేనకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉదయం ఎన్ని గంటలకి రిలీజ్ చేస్తారు? దానికంటే అంటే బిఫోర్ దట్ ఏమైనా నేతలతో సమావేశాలు అవుతారా, లేదు అంటే ఇద్దరు నేతలు మాత్రమే సమావేశం డైరెక్ట్గా లిస్టు ప్రకటించే ఛాన్స్ ఉందా? ఎలా ఉంటుంది? మధు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల పొత్తుకు సంబంధించి మొదటి విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి లిస్టు ప్రకటిస్తారంటూ కూడా సమాచారం ఉండటం జరిగింది. అంటే రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ కూటమికి సంబంధించి ఈరోజు మంచి రోజు కావడంతో అధికారికంగా జనసేన పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇరువురు కూడా కలిసి, అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి భేటీ అయిన తర్వాత ఆ మొదటి లిస్టును సుమారు 70 పేర్ల లిస్టును అధికారికంగా ప్రకటిస్తారంటూ కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిన్న సాయంత్రమే ప్రత్యేక విమానం ద్వారా మంగళగిరి పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది. అలానే చంద్రబాబు, లోకేష్ కూడా ఇరువురు కూడా నిన్న సాయంత్రమే ఉండవల్లి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి ఉండవల్లి చేరుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వీళ్ళిరువురు అధినేతలు కూడా మంగళగిరి, అంటే ఇక్కడ ఉండవల్లి మంగళగిరిలో ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబు ఇంటికి చేరుకొని అక్కడ ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరగనున్నటువంటి బహిరంగ సభకు చంద్రబాబుని ఆహ్వానించి ఆ సభ కంటే ముందే తప్పనిసరిగా ఈరోజు చూసుకున్నట్లయితే గనక అధికారికంగా ఉమ్మడి అభ్యర్థుల జాబితా అంటే చూస్తే గనక తెలుగుదేశం పార్టీ తరఫున 60 నుంచి 65 స్థానాలు, అలానే జనసేన పార్టీ నుంచి 10 నుంచి 15 స్థానాలు, సుమారుగా మొత్తం 70-75 స్థానాలకు సంబంధించి మొదటి విడత లిస్టును అధికారికంగా ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి నియోజకవర్గాలలో చూసుకున్నట్లయితే గనక ఇబ్బందులు లేకుండా, పోటీ లేకుండా రెండు పార్టీలకు సంబంధించినటువంటి పీస్ఫుల్ వాతావరణం ఉన్న పార్టీలోనే ముందుగా ప్రకటించే అవకాశం ఉండటం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 18 నియోజకవర్గాల్లో చూసినట్లయితే గనక తెలుగుదేశం, జనసేన ఇరువురు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటాపోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ అట్లాంటి వాటికి జోలి పోకుండా, అసమ్మతి చెలవేయకుండా, ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా సింగిల్ అభ్యర్థి ఉండి అక్కడనే ఆ అభ్యర్థి విజయావకాశాలు ఎక్కువ ఉంటే అయితే కనుక వారినే ప్రపోజ్ చేసి వారిని ముందుగా ఈ లిస్టులో ప్రకటించే అవకాశం ఉంది. అలానే బీజేపీకి సంబంధించి కూడా ఎక్కువ ఎంపీ స్థానాలు అడుగుతున్న నేపథ్యంలో అటువంటి ఎంపీ స్థానాల ప్రకటన లేకుండా కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాకి సంబంధించినటువంటి వానిపైనే ఫోకస్ పెట్టే అవకాశం కూడా కనపడుతుంది. ఈ రోజు ఉదయం 11:44 మంచి ముహూర్తం ఉన్న నేపథ్యంలో మంచి రోజు చూసుకొని ప్రకటిస్తారని గతంలో చెప్పిన నేపథ్యంలో తప్పనిసరిగా ఈ రోజు ఆ లిస్టు ప్రకటన ఉంటుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలకు సమాచారం ఉండటము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా అధినేతలు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ముందుకు సాగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఈ అభ్యర్థుల జాబితా రాష్ట్ర రాజకీయాలలో మార్పుకు నాంది పలుకుతుంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనుక ఉంది. శ్రీనివాస్, అంటే బీజేపీకి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా అసలు? ఎందుకంటే ఇప్పుడు అంటే 70 వరకు కూడా అభ్యర్థులు ప్రకటిస్తున్నారంటే హాఫ్ ద లిస్ట్ కూడా అభ్యర్థుల ప్రకటన అయిపోయినట్లే మనకి అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఇటువైపు జనసేన ఎప్పుడు చెప్పినా కూడా దీనిపైన మేము అంటే పొత్తులతో వాళ్ళు కూడా చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఇలా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ రప్చర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మొదటగా సింగిల్ ఎజెండా, ఎక్కడైతే సిట్టింగులు గతంలో 23 మంది తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారో ఆ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే
జనసేన పార్టీకి సంబంధించి కూడా గతంలో పీఆర్పీ టైంలో కానీ బలంగా ఉన్న స్థానాలు 20 నుంచి 22 స్థానాలు గుర్తించడం జరిగింది. వాటిలో ఎక్కువ స్థానాలు జనసేన ఆశిస్తుంది. ఈ రెండు కూడా ఒక క్లారిటీ తీసుకొని ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి వాటిలో ఫైనల్ చేయడానికి అవకాశం ఉంది. అలానే బీజేపీ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో 4 సార్ల ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ 4 సార్ల కాకుండా ఇంకొక 6 అభ్యర్థులు కావాలని కోరుతున్న నేపథ్యంలో వాటికి కూడా సమన్గా అంటే ఎక్కడా పొలిట్ అవ్వకుండా ఉండే విధంగా కూడా మొదటి విడతలో అభ్యర్థులకు అవకాశం కల్పించే పరిస్థితి కనపడుతుంది. తప్పనిసరిగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఈక్వేషన్స్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాటిలో సిట్టింగ్లు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాటిలో వాళ్ళు గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ షేరు, అలానే బీజేపీ కూడా గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గెలుపొందినటువంటి సీట్లు ఉన్నాయో ఆయా సీట్లకు సంబంధించిన వాటిపైన ఫోకస్ ఉండేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. 3 పార్టీలు కూడా చాలా సున్నిత విషయాలను డిస్కస్ చేసి ఆయా అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక జనసేన, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఎక్కువ మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది. తర్వాత ప్రకటనలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి స్థానానికి అవకాశం కల్పించడానికి ఉండే పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉండకపోయినా కానీ తప్పనిసరిగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఈ రోజు ఒక మొదటి విడత లిస్ట్ అయితే ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.